సేటన్ ఇస్ ఎ స్టీలర్. సాతాను దొంగ, వాడు మన యొద్ద దొంగిలించు వాడై ఉన్నాడు. సో ఏమి దొంగిలిస్తాడు, ఎలా దొంగిలిస్తాడు అనేటువంటి విషయాలు చాలా బైబిల్లో మన కొరకు రాయబడినప్పటికీ అన్నింటిలోనికి నేను వెళ్ళను, కానీ కొన్నింటిని మాత్రం క్లుప్తంగా మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. సాతాను యొక్క స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలంటే 3 విషయాల్లో ప్రభు చెప్పేశాడు. అతడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తాడు. నాకు ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అతడు దొంగతనమో, హత్యో లేక నాశనమో చేస్తాడు. అంటే ఐదర్ హీ విల్ స్టీల్ ఆర్ హీ విల్ కిల్ ఆర్ హీ విల్ డిస్ట్రాయ్ అని చెప్పలేదు. ఆయన ఏమని చెప్తున్నాడంటే అతడు దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అండ్ అనే మాట ఇంగ్లీష్ లో రాయబడింది. దాన్ని బట్టి మనం చూసేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెషన్. అంటే వాడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాడు. మొదట దొంగిలిస్తాడు, తర్వాత హత్య చేస్తాడు, తర్వాత తుదకు పూర్తిగా నాశనం చేసేస్తాడు. సో సాతానులో మనకు ఏ మంచి లక్షణము కనిపించట్లేదు. సాతానులో మన పట్ల ఎలాంటి దయా, జాలి, కరుణ, కనికరాలు ఉన్నట్లు మనము ఇక్కడ దీన్ని బట్టి మరి చూడలేము. వాడికి ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశము, వాడికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యము, వాడికి ఉన్నటువంటి ఒకే ఒక గురి ఏంటంటే దేవుని ప్రజల దగ్గర నుండి వీలైనంత దొంగిలించుట, దేవుని ప్రజలను వీలైనంత తొందరగా చంపుట, వారిని తుదకు నిత్య నాశనానికి తీసుకుపోవుట. దాని కొరకు వాడు కంకణం కట్టుకొని నడుం బిగించుకొని మరి విశ్రమించకుండా గత 6000 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అండ్ సాతాను దొంగగా చిత్రీకరించబడ్డాడంటే వాడి ప్రధానమైనటువంటి పని మన దగ్గర ఉన్నటువంటి విషయాలను దొంగిలిస్తాడు. బైబిల్ గ్రంథంలో సాతాను యొక్క ఇతర గుణ లక్షణాల గురించి కూడా చాలా విషయాలు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రాయబడ్డాయి. ఒక లక్షణాన్ని మనం ఆలోచిస్తే అతడు మోసగాడు, లేకపోతే కుట్రదారుడు, కుతంత్రములను కలిగినటువంటి వాడు అని కూడా వాక్యం మనకు చెప్తోంది. సో సాతాను మన దగ్గర ఏ ప్రకారం దొంగిలిస్తాడు అనేది మనం ఆలోచించినప్పుడు చాలా కుటిలంగా మనల్ని మోసగించి మనల్ని దెబ్బతీసేందుకు, మన దగ్గర ఉన్నటువంటి దేవుని ఈవులను దొంగిలించేందుకు వాడు ప్రయత్నం చేస్తాడు. చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో రియల్ స్టోరీ అన్నమాట ఇది. ఒక ట్రక్ డ్రైవర్ భార్యకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఫోన్లో చాలా గౌరవంగా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. మిస్సెస్ జోన్స్, నేను డాక్టర్ జాన్సన్ని, నేను ఇప్పుడే మీకు ఒక మరి దుర్వార్తను చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను. మీ భర్త రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన్ని మా ఆసుపత్రిలో చేర్పించాం. ఆయనకు పరీక్షలన్నీ చేసిన తర్వాత అరుదైన జబ్బు ఉందని తెలిసింది. ఆయన జబ్బు నుండి కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. కాకపోతే ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కనుక మీకు కూడా సోకిందేమో అని మేము భయపడుతున్నాం. కనుక మీరు ఒక పని చేసి మాతో సహకరించాలి. వెంటనే మీ ఇంట్లో కత్తెర తీసుకొని మీ జుట్టంతా కత్తిరించి ఆ జుట్టును మాకు పరీక్ష కొరకు ఇవ్వాలి అని చెప్పగానే ఆమె ఇక ఒకసారి ఆలోచించండి, ఎవరైనా ఫోన్ చేసి మీ భర్తకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో పడ్డాడు, మరి ఎలా ఉన్నాడో మేము ఇప్పుడే చెప్పలేమని డాక్టర్ గారు చెప్తే ఎవరైనా సరే అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హడలెత్తిపోతారు. సో ఈమె కూడా హడలెత్తిపోయి ఒక్క మాట ఆలోచించకుండా జుట్టంతా కూడా కత్తిరించేసి ఆ జుట్టును చేతిలో పట్టుకొని ఇప్పుడు ఏం చేయమంటే వాడు ఒక్క నిమిషం పాస్ ఇచ్చిన తర్వాత చెప్పాడంట, ఇప్పుడు మీ భర్త ఇంటికి వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి, ఇంతవరకు మీరు విన్నదంతా కట్టు కదా అని టక్కని పెట్టేశాడంట. ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సాతాను కూడా ఏ ప్రకారం మనల్ని నమ్మించి నయవంచనకు గురి చేస్తాడంటే మన పర్సెప్షన్ ని వాడు డిసీవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. మనము ఏ రకంగా ఆలోచిస్తామో, మనకున్నటువంటి దృక్పథం ఏంటో దాన్ని బట్టి మనల్ని దగా చేసేందుకు సాతాను ప్రయత్నం చేస్తాడు. మనము నిజమైనటువంటి సత్యాన్ని నమ్మకుండా సత్యముగా కనిపించేవి, సత్యముగా వినిపించబడినటువంటి విషయాలను ఎక్కువగా నమ్ముతాము. కనుక చాలా సులువుగా మనం మోసపోవడానికి ఆస్కారం ఉంది అనేది మనము ఈ రియల్ లైఫ్ స్టోరీ నుండి నేర్చుకోవచ్చు. అందుకనే సాతాను అనేకులను బైబిల్ చరిత్రలో మనం చూసినా, లేకపోతే బయట సంఘ చరిత్రలో చూసినా అనేకులను సంవత్సరాలుగా మోసగిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క విషయాలను దొంగిలిస్తూ వచ్చినట్లు మనం గమనిస్తాం. ఇంతకీ మనం ఆలోచిస్తే వాడు ఎన్ని సంవత్సరాలుగా దొంగగా ఉన్నాడు అనేది మీరు తెలుసుకోవాలంటే ఆల్మోస్ట్ 6000 సంవత్సరాలుగా వాడు దొంగల బిజినెస్ లో ఉన్నాడు. వాడు పెద్ద పరమ దొంగ. అండ్ వాడికున్నంత నైపుణ్యం ఎవరికి లేదు, వాడికున్నంత చాకచక్యత ఎవరికి లేదు. వారు ఇంతవరకు ఒక్కసారి కూడా అరెస్ట్ అవ్వలేదు. అండ్ వాడు ఒక రోజున అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినప్పుడు ఇంతవరకు ప్రపంచంలో ఏ కోర్టు ఎవరికి విధించినంత పెద్ద శిక్ష వానికి విధించబడుతుంది. 1000 సంవత్సరాల జైలు శిక్ష వాడికి పడుతుంది. అంతేకాదు ఆ తర్వాత వాడిని తీసుకుపోయి దేవుడు ఆ అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో పడవేస్తాడు.
ఎందుకంటే చాలా పెద్ద క్రిమినల్ కనుక చాలా పెద్ద పనిష్మెంట్ వాడికి ఇవ్వబడుతుందని బైబిల్ మనకు బోధిస్తోంది. సో ప్రైమరీలీ మన ఉద్దేశం ఏంటంటే, వాడు దొంగతనం చేసినప్పుడు దేవుని ప్రజల దగ్గర ఏమి దొంగిలిస్తాడు, మనుషుల దగ్గర ఏమి దోచుకుంటాడు అనేది మనం ఈ రోజున ధ్యానిస్తున్నాం కనుక జాగ్రత్తగా మీరు వినండి. మొట్టమొదట సాతాను దొంగిలించేటువంటి విషయం ఏంటంటే, సేటన్ స్టీల్స్ ద సీడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. సాతాను దేవుని వాక్యము అనేటువంటి విత్తనాన్ని మనుషుల జీవితాల్లో నుండి లేకపోతే మనుషుల హృదయాల్లో నుండి దొంగిలిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును అని ప్రభు స్వయంగా చెప్పాడు. అపవాది మరి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున ప్రకటించినప్పుడు కావచ్చు, లేకపోతే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి పాస్టర్లు, బోధకులు, మిషనరీలు, సువార్థికులు, మరి దైవ సేవకులు అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని మనుషుల మధ్యలోనికి వెదజల్లినప్పుడు, వాక్యం అనేటువంటి విత్తనము హృదయం అనేటువంటి నేల మీద పడగానే అది ఫలించి పరిపక్వతలోనికి రాకుండా సాతాను చేసేటువంటి మొదటి కుటిలమైనటువంటి పని ఏంటంటే, ఆ వాక్యమును వారి హృదయములో నుండి ఎత్తుకొని పోతాడు. అంటే ఎందుకు ఎత్తుకొని పోతాడు అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? చాలా మందికి చాలా సార్లు మరి యొక్క 4 నేలల ఉపమానం గూర్చినటువంటి విషయాలు వినినటువంటి అనుభవం ఉంటుంది. దాని గురించి కొన్ని వాస్తవాలు, సత్యాలు తెలిసే ఉంటాయి. కానీ సాతాను ఎందుకు ఎత్తుకొని పోతాడు? ఇక్కడే ప్రభు దాని కారణాన్ని కూడా మనకు చెప్పాడు. ఎందుకు ఎత్తుకొని పోతాడంటే, ఆ మనుషులు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోతాడంట. వాడికి తెలుసు దేవుని వాక్యము విస్ఫోటకమైనటువంటి శక్తితో నిండి ఉన్నది అని. అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ ఎక్స్ప్లోజివ్ పవర్. అది ఒక అణుబాంబు కన్నా శక్తివంతమైనటువంటిది. ఒక మనిషి రక్షణ పొందడానికి దేవుని వాక్యంలో ఉన్నంత శక్తి మరి ప్రపంచంలో ఎక్కడ, ఎవరిలో, ఏ విషయంలో కూడా లేదు అనేది బైబిల్ మనకు బోధించేటువంటి సత్యం. సో దాన్ని బట్టి సాతాను ఏం చేస్తాడు? వాక్యం వారిలో పడగానే పని చేసి వారి యొక్క జీవితంలో రక్షణ కార్యాన్ని చేయకుండా దాన్ని ఎత్తుకొని పోతాడు. మరి విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున చాలా మంది విశ్వాసులకు కూడా దేవుని వాక్యం యొక్క శక్తి ఎంతో తెలియదు, కానీ అపవాదికి దేవుని వాక్యం యొక్క శక్తి చాలా బాగా తెలుసు. ఇంకో రకంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, యోహాను 1:1 చివర్లో ఈ మాటలు ఉంటాయి, వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యము దేవుడై ఉండెను. సో దేవుడు ఎంత సర్వశక్తిని కలిగి ఉన్నాడో ఆయన వాక్యం కూడా అలాంటి సర్వశక్తిని కలిగినటువంటిది, సృజనాత్మకమైనటువంటి శక్తిని కలిగినటువంటిది. ఆయన తన వాక్కును పంపినప్పుడు శూన్యములో నుండి సృష్టి ఉనికిలోనికి వచ్చిందని బైబిల్ మనకు చెప్తోంది. ఆయన తన వాక్కును పంపి మనుషులను బాగు చేశాడు అని బైబిల్ చెప్తోంది. ఆయన తన వాక్కును పంపి మనుషులను రక్షిస్తాడు, మనుషులను ఆయన పోలికలోనికి రూపాంతరపరుస్తాడని బైబిల్ చెప్తోంది. కనుక ఆ వాక్యము ప్రజలకు ప్రయోజనకరంగా ఉండకుండానట్లు దాన్ని సాతాను దోచుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 3 మాటలు వాక్యాన్ని గురించి నేను చెప్పి ముందుకెళ్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ విజ్డమ్. దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానమై ఉన్నది. ఈ రోజున చాలా మంది చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవులు మూర్ఖంగా బ్రతకడానికి కారణం ఏంటి? వారి సంఖలో బైబిల్ ఉంది, వారి సంచిలో బైబిల్ ఉంది, కానీ వారి బుర్రలో బతుకులో బైబిల్ పనిచేయట్లేదు. నీ చేతిలో బైబిల్ ఉంటే సాతానికి ఏం ప్రాబ్లం లేదు, నీ సంచిలో బైబిల్ ఉంటే సాతానికి ఏం ప్రాబ్లం లేదు. నీ పిల్లో కింద పీడకలలు రాకుండా నువ్వు బైబిల్ పెట్టుకొని పండుకుంటే సాతాను నవ్వు ఊరుకుంటాడు. కానీ నీ హార్ట్ లోనికి బైబిల్ వచ్చిందంటే వాడి హార్ట్ గుర్రని ఉదికిపోతుంది. అందుకని వాడు నీ హార్ట్ లో నుండి దేవుని వాక్యాన్ని వీలైనంత తొందరగా లాగేసేందుకు వాడు ప్రయత్నాలు చేస్తాడు. మనందరికీ తెలుసు, మన హైదరాబాద్ నిండా ఎన్నో హోటల్స్ ఉన్నాయి. హోటల్ నిండా ఎన్నో రకాలైనటువంటి తినుబండారాలు వారు వండి పెడతారు. మీరు హైదరాబాద్ లో రోడ్ల మీద పోతుంటే చాట్ల బండీలు ఉంటాయి, స్వీట్ షాపుల్లో ఎన్నో రకాలైనటువంటి స్వీట్లు, హాట్లు ఉంటాయి. దాంట్లో ఉన్నంతసేపు మీకు ఆరోగ్యం రాదు, కానీ అవి మీ నోట్లో పడి మీ యొక్క కడుపులోనికి పోయి జీర్ణమైనప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది. సో దేవుని వాక్యము ఎక్కడున్నా కూడా మనకు పెద్ద ఉపయోగం ఉండదు. అది ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు దైవిక జ్ఞానం మనకు లభిస్తుంది. సాతానుకు అది ఇష్టము లేదు కనుక వాక్యము హృదయంలోనికి రాగానే దొంగిలిస్తాడు. రెండవది ఏంటంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ వెల్త్. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యం ఏంటంటే దేవుని వాక్యం. మరి మీరేమంటారో నాకు తెలియదు, కానీ భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అన్నాడు, వెండి బంగారముల కన్నా దేవుని వాక్యము నాకు
శ్రేష్టము అన్నాడు. యోబు అంటాడు, నీ వెండిని పోగొట్టుకున్నా, నీ బంగారాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ దేవుడే నాకు బంగారము అని. సో దేవుడు బంగారము, దేవుని వాక్యం బంగారం. ఆ ఆస్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దాన్ని కలిగి ఉండకుండానట్లు సాతాను నిత్యము దాన్ని దోచుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. అండ్ మూడవ లక్షణం ఏంటంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ వెపన్. దేవుని వాక్యము మనకు దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధం. ఎఫెసీ 6వ అధ్యాయంలో మీరు చదువుకోండి, ఆయన మనకిచ్చినటువంటి ఒకే ఒక అఫెన్సివ్ వెపన్ ఏంటంటే అది ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం. మిగతావన్నీ కూడా డిఫెన్సివ్ వెపన్స్. ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు మనం అడ్డం పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటివి, కానీ మనము ఎదురు దాడి చేయడానికి మనకి ఇవ్వబడినటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం. సో మనకు జ్ఞానం ఉండకుండా, మనకు ఆస్తి ఉండకుండా, మన చేతుల్లో ఆయుధం ఉండకుండా మనల్ని నిర్వీర్యుల్నిగా చేసి, నిరాయుధుల్నిగా చేసి మనల్ని ఓడించితే సాతాను యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక వాడు దేవుని వాక్యం మన హృదయంలో పడగానే దాన్ని ఎత్తుకుపోతాడు. మార్కు సువార్తలో ఇంకొక విషయాన్ని మార్కు సువార్తికుడు బయట పెట్టాడు. అది లూకా సువార్తలో మనకు కనిపించదు, కానీ మార్కు సువార్తలో కనిపిస్తుంది. 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే, అందరూ అనండి వెంటనే అని, వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. సో వినిన తర్వాత కాసేపు కూడా వారు ఆలోచించేందుకు అవకాశం ఇవ్వడు. వినిన తర్వాత కాసేపు కూడా వారు ఆ వాక్యాన్ని ధ్యానించేందుకు వారికి సమయం ఇవ్వడు. వినిన తర్వాత వారు వాక్యాన్ని లోతుగా తమలోనికి నాటుకోవడానికి వారికి అవకాశం ఇవ్వడు. వినగానే వెంటనే వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోతాడని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పినట్లు మనం గమనిస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు దేవుని వాక్యమును మరి భద్రపరుచుకుంటున్నారా? ఎందుకంటే కీర్తన 119వ అధ్యాయము 11వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా మన కొరకు అది రాయబడలేదు. తెలుగు బైబిల్లో ఏమనుందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని ఉంది. యాక్చువల్గా హీబ్రూలో, ఇంగ్లీష్లో మీరు చూస్తే దాచుకొని ఉన్నాను అని ఉంది. ఐ హ్యావ్ హిడ్ ద వర్డ్ ఇన్ మై హార్ట్. మీ వాక్యమును నా హృదయంలో నేను దాచుకున్నాను. కొన్నిసార్లు నేను వింటుంటాను, కొంతమంది చర్చిలో బైబిల్ పోగొట్టుకున్నారని. మీరు విన్నారు ఎప్పుడైనా? లేకపోతే మీ బైబిల్ పోయిందా ఎప్పుడైనా? చాలా కారణాలు ఉండొచ్చు. మన నిర్లక్ష్యం ద్వారా మనం బైబిల్ని చర్చిలో, మీటింగ్లో పోగొట్టుకోవచ్చు. ఎప్పుడు చాలా తక్కువ మంది, 100కు 1 2 పర్సును పోగొట్టుకుంటారు, కానీ 100లో 25 మంది బైబిల్ పోగొట్టుకుంటారు. ఎందుకని? ఎందుకంటే పర్సు పోతే ప్రాబ్లం, బైబిల్ పోతే నో ప్రాబ్లం. గిడియన్స్ వారి దగ్గర నుండి ఇంకొకటి ఫ్రీగా తీసుకోవచ్చు, లేకపోతే 100 రూపాయలు పారేస్తే ఇంకొక బైబిల్ మనకు వచ్చేస్తుంది. సో అలాంటి ధోరణితో కొంతమంది బైబిల్ని భద్రంగా పెట్టుకోరు. మరికొంతమంది ముఖ్యంగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కావచ్చు, చదివినప్పుడు కావచ్చు, లేకపోతే వేరే రకంగా తెలుసుకున్నప్పుడు కావచ్చు, దాన్ని వారి హృదయంలో వారు దాచుకోరు. మనకు చిన్నప్పటి నుండే మన తల్లిదండ్రులు దాచుకోవడం నేర్పిస్తారు. తెలుసా మీకు? నాకు మా తల్లి తండ్రి చిన్నప్పుడే ఒక చిన్న మట్టితో తయారు చేసినటువంటి గల్లా ఇచ్చారు. నాకు చిన్నప్పుడు నేర్పించింది ఏంటంటే, నీకు ఎవరైనా చిల్లర ఇస్తే దాంట్లో వేసుకొని దాచుకోరా, నిండిన తర్వాత ఏదైనా కొనుక్కోవచ్చు. సో చిన్నప్పటి నుండే దాంట్లో చిల్లర వేయడం నాకు అలవాటు అయిపోయింది. ఆ తర్వాత దాన్ని పగలగొట్టి తీసుకొని ఏదైనా కొనుక్కుంటే ఎంత ఆనందం అనిపించేదో. సో దాచుకోవడం మనకు తెలుసు. మన మమ్మీ డాడీలు మనకు చెప్తారు, రే నీ నోట్ బుక్లు స్కూల్లో ఎవరికి ఇవ్వద్దు, నీ పెన్ ఎవరికి ఇవ్వద్దు, నీ యొక్క బాక్స్ ఎవరికి ఇవ్వద్దు, జాగ్రత్తగా తీసుకెళ్ళు, జాగ్రత్తగా తీసుకొని రా, నీ లంచ్ ఎవరికి పెట్టొద్దు, నీకోసం వండి నువ్వే తినాలి. సో జాగ్రత్తగా తీసుకొని రావాలి, మరలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో దాచుకోవడం అనేది చిన్నప్పటి నుండి మనకు నేర్పించినటువంటి విషయం. అందుకనే మనం పెరుగుతున్న కొలది మనకు బుద్ధి లేకపోతే తప్ప మనం అన్ని దాచుకునే వారంగా ఉంటాం. అన్నిటికన్నా ప్రధానంగా మనం దాచుకోవాల్సింది ఏంటంటే నిత్యమైనది. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఈ రోజున మనం కొన్నిటిని పోగొట్టుకుంటే మరలా మనం కొనుక్కోవచ్చు. సెల్ ఫోన్ పోతే మరలా కొనుక్కోవచ్చు, మరి మన యొక్క బ్యాగ్ పోతే మరలా కొనుక్కోవచ్చు, ఇంకోటి పోతే మరలా కొనుక్కోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క వాక్యము, ఆ సమయంలో మనకి ఇవ్వాల్సినటువంటి దీవెనను మనం దాన్ని దాచుకోకపోతే కోల్పోతాం. అది మరలా తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకునేటువంటి అనుభవాల్లోనికి వస్తే మంచిది. సాతాను మీ దగ్గర నుండి దాన్ని దోచుకోలేడు, లేకపోతే మాత్రం దోచుకుంటాడు. ఇంతకీ మనిషి దగ్గర దొంగ ఎప్పుడు దోచుకుంటాడు చెప్పండి? ఆ మనిషి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, ఆ మనిషి అశ్రద్ధ చేసినప్పుడు, ఆ మనిషి అనాసక్తితో ఉన్నప్పుడు, వాడు ఎలాంటి కేర్ తీసుకున్నప్పుడు చాలా సులువుగా దొంగతనం చేయొచ్చు.
పిక్ పాకెట్స్ మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నేను కొంతమందిని చూస్తాను, వారు ప్యాంటుకి వెనకాల ఒక గుండీ పెట్టుకొని పర్సు నుండి ఆ గుండీని కూడా టైట్ గా పెట్టేసుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎందుకని? ఎవడైనా చేయి పెడితే వెంటనే గుండీ ఇప్పినప్పుడైనా తెలిసిపోతుంది. అండ్ నేను ట్రైన్స్ లో ప్రయాణం చేస్తుంటాను కనుక మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నేను చాలా మందిని చూస్తుంటాను, వాళ్ళు రాత్రి వారి జోబులో నుండి పర్సు, వారి సెల్ ఫోను రెండు తీసి వారి పెట్టిలో పెట్టి లాక్ వేసి, పెట్టిన ట్రైన్ బర్త్ కింద పెట్టి దానికి చైన్ వేసి లాక్ వేసి పెట్టుకుంటారు. అన్ని దాంట్లో పెట్టేసుకుంటారు, భద్రంగా పెట్టేసుకున్నారు. కొంతమంది మాత్రం ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఐప్యాడ్ కావచ్చు, నెత్తి కింద పెట్టుకొని నిద్రపోతుంటారు. అట్లాగే బాత్రూమ్కి పోయి వస్తారు. అట్లా చాలా మంది పోగొట్టుకున్నారు. సో మనకున్నటువంటి భద్రతను బట్టి మనవి ఉంటాయో పోతాయో అనేది మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో దొంగలు కూడా చాలా జాగ్రత్తగా గమనించి దొంగిలించినట్లు సాతాను కూడా చూస్తాడు. ఎవరు అశ్రద్ధగా ఉన్నారో వారి దగ్గర నుండి అవి దోచుకొని పోతాడు. ప్రధానంగా దేవుని వాక్యం వినేటప్పుడు అది చర్చిలో కావచ్చు, లేకపోతే ఇంట్లో టీవీ ముందు కూర్చుని కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ లో యూట్యూబ్ ద్వారా కావచ్చు, లేకపోతే బయట మీటింగ్ లో కావచ్చు, మీరు విన్నదాన్ని మీరు వెంటనే హృదయంలోనికి విశ్వాసముతో అంగీకరించి దాన్ని మీరు విధేయత అనేటువంటి సీల్తో దాచుకోకపోతే దాన్ని సాతాను దొంగిలించేస్తాడు. మామూలుగా 4 రకాల ప్రజలు వాక్యం వింటారు. మొట్టమొదటి వారు ఏంటంటే డిస్ఇంట్రెస్టెడ్ పీపుల్. వీళ్ళు ఎందుకు వస్తారో నాకు తెలియదు, చర్చికి వస్తారు, మీటింగ్కి వస్తారు, వచ్చి అక్కడ కూర్చుంటారు. వాక్యం చెప్పబడుతున్నప్పుడు మాత్రం వారికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైంలోనే వారికి ఏవేవో గుర్తుకొస్తుంటాయి, లేకపోతే ఏమీ చేయకపోతే కూర్చొని ఆవులు ఇస్తుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది రాత్రి నిద్రపోకపోతే చర్చికి వచ్చినప్పుడు ఆవులు ఇస్తారు. మీరు బాగా నిద్రపోయి చర్చికి రండి. నేను ఒకటి నేర్చుకున్నాను, రాత్రంతా నిద్రపోకపోయినా చర్చిలో ఉన్నప్పుడు మాత్రం ఆవులు ఎంచదు. ఎస్, మనం డిసిప్లిన్ చేసుకుంటే అన్నీ మనకు వచ్చేస్తాయి. సో అనాసక్తితో వినేటప్పుడు వారి యొక్క హృదయంలో నుండి వాక్యాన్ని సాతాను దొంగిలిస్తాడు. రెండవది డిస్ట్రాక్టెడ్ లిజనర్స్. అంటే ప్రతి చిన్న విషయానికి వారి యొక్క ఆ యొక్క అటెన్షన్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది. చిన్న పిల్లోడు వస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఎవరైనా ఒక మనిషి చర్చికి అప్పుడే లేటుగా పరిగెత్తుకుంటూ వస్తే డిస్ట్రాక్ట్ అయిపోతారు. లేకపోతే ఎవరైనా ఫోన్ రాగానే సెల్ ఫోన్ పట్టుకొని బుర్రను బయటికి పరిగెడుతుంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు. లేకపోతే పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు. మనం చర్చికి వచ్చింది వీటిని చూడడానికి కాదు కదా. ఎస్ ఆర్ నో? సో మనం చర్చికి వచ్చేది ఒక పర్పస్ తో. అక్కడ ఏంటంటే నా ప్రభు మీద నేను దృష్టిని పెడతాను, ఆయన్ని నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను, ఆయన వాక్యం ఆయన ప్రకటిస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా వింటాను. సో డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు చాలా సులువుగా సాతాను దొంగిలించేస్తాడు. మూడవది ఏంటంటే డిసిల్యూజన్డ్ పీపుల్. అంటే వారికి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తోచదు, దిక్కు తోచనటువంటి వారి సమస్యలతో వారు తన మునకలై ఉంటారు, అక్కడ కూర్చుంటారు. మరి వారి మీద దేవుని యొక్క సేవకుడు విసిరేటువంటి ప్రతి వాక్యపు బంతి ఒక బౌన్సరే అన్నమాట. బౌన్సర్ లాగా పోతుంటది, ఒక్కటి కూడా వారి తలకాయకి మాత్రం తగలదు. అలాంటి వారు ఉంటారు కొంతమంది. అండ్ ఇంకొంతమంది ఉంటారు డిస్టర్బ్డ్గా, ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపోతుంటారు. అండ్ దేవుని వాక్యంలో ఏదైనా కొంచెం చొరక తగిలినా, కాస్త గుచ్చుకున్నా వెంటనే వారు విలవిల్లాడిపోతుంటారు, అయ్య బాబోయ్ అనేసి. అలాంటి వారు కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేరు కనుక వారి దగ్గర నుండి సాతాను చాలా సులువుగా దొంగిలించేస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏ మనిషి జీవితంలో అయితే ఆయన ప్రభువుగా ఉండడో, ఆయన అధికారిగా ఉండడో, ఆయన వారి జీవితానికి రథసారథిగా నాయకుడిగా ఉండడో, అలాంటి వారి జీవితంలో ఇలాంటి విషయాలు చాలా సామాన్యంగా జరిగిపోతాయి. ఎందుకంటే వారికి ఒక అధికారి లేడు అని ప్రభు చెప్పాడు. మత్తయి 12:43-44 చదువుతున్నాను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక, ఆ ఇంట్లో అధికారి ఉంటే ఈ అపవిత్రాత్మ మరలా ఇంట్లోనికి వచ్చేది కాదు. ఆ ఇంటికి ఒక నాయకుడు ఉంటే ఆ యొక్క అపవిత్రాత్మ మళ్ళీ వచ్చేది కాదు. కాకపోతే ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డపోయిన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అని ప్రభు చెప్పాడు. ఆల్రెడీ ఒక ఆయన దాంట్లో కాపురం ఉంటే వీరొచ్చి మరలా కాపురం పెట్టడానికి అవకాశం ఉండదు. సో ఏ మనిషి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాపురం చేయట్లేదో, ఏ మనిషి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారం లేదో, ఆ వ్యక్తి జీవితంలోనికి సాతాను చాలా సులువుగా రాగలడు. వాని జీవితంలో ఉన్నటువంటి వాక్యం అంతటిని కూడా సులువుగా దొంగిలించుకొని పోగలడు. సో మొట్టమొదట మన హృదయంలో నుండి వాడు దొంగిలించేటువంటి వాక్యమును వాడు దొంగిలించకుండా ఉండాలంటే దాన్ని మనం జాగ్రత్తగా దాచుకోవాలి.
ఒక నీగ్రో మరి తాగుడుకు బానిసైపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, దాని నుండి విడుదల పొందలేదు. అతన్ని మరి ఆ యొక్క ఆల్కహాల్ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లారు, అక్కడ కూడా అది పోలేదు. చివరికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా పోకపోతే ఒక రోజున అతడు ఒక సువార్త సభకు వచ్చి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. అతనిలో నిజమైనటువంటి మార్పు రావడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ అంటే ద్వేషం కలిగి దాన్ని పూర్తిగా విసర్జించాడు, దానికి దూరం అయిపోయాడు. సో అతని ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంతో అన్నాడంట, అబ్బా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీవు దానికి బానిసగానే బ్రతకాల్సి వచ్చింది, దాని నుండి దూరం అవ్వలేదు. కానీ మొత్తానికి నీవు చివరికి సాతాను మీద ఆధిపత్యాన్ని సాధించావు, సాతాను మీద అధికారం సాధించావు అన్నాడంట. అప్పుడు ఈ నీగ్రో అన్నాడంట, నేను సాతాను మీద అధికారం సాధించడం కాదు, ఇప్పుడు నేను సాతాను యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాను అన్నాడంట. I have not mastered or I have not got mastery over the devil, but I have got the master of the devil inside me now అన్నాడు. అంటే ఇప్పుడు సాతాను యొక్క అధికారి ప్రభు అయినటువంటి యేసు నాలో ఉన్నాడు కనుక ఇక సాతాను యొక్క పప్పులు ఏవి నా లైఫ్ లో ఉడకవు. సో యేసు మన లైఫ్ లో ఉన్నప్పుడు, యేసు వాక్యాన్ని మనం దాచుకున్నప్పుడు అపవాది వచ్చి దాన్ని దోచుకునేందుకు అవకాశం ఉండదు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, సేటన్ స్టీల్స్ అవర్ స్ట్రెంగ్త్. సాతాను మన బలాన్ని, లేకపోతే బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. చాలా మంది దగ్గర దొంగిలించాడు. పాత నిబంధనలో ఒక బలాఢ్యుడు మనకు కనిపిస్తాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయాన్ని తిప్పి 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ మనం ఆ వ్యక్తిని చూస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను అని రాయబడింది. ఈ మనిషి ఎవరు? ఈ మనిషి పేరు సంసోను. ఇంగ్లీష్ లో శాంసన్. శాంసన్ అంటే సన్ లైట్ అని అర్థం, శాంసన్ అంటే సూర్య రశ్మి అని అర్థం. కానీ అతడు ఉండాల్సినటువంటి రీతిలో ఉండకపోవడం చేత, దేవుడు నిర్దేశించినటువంటి మార్గంలో తన జీవితాన్ని జీవించకపోవడం చేత, దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క కార్యాలు అతడు పూర్తిగా చేయలేకపోయాడు. అండ్ రెండవది, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, బలాన్ని అతడు పూర్తిగా కోల్పోయినట్లు మనం చూస్తాం. సాతానుకు ఒక విషయం బాగా తెలుసు. ఏ మనిషి అయినా దేవుని చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి వాడబడితే అతడు దాని ఎదుట నిలువలేడు అని. మీకు ఒక విషయం తెలుసా? హీ ఈస్ నో మ్యాచ్ టు ద పవర్ దట్ ఈస్ విత్ ఇన్ us. అందుకనే 1 యోహాను 4:4 ఒక మాట రాయబడింది, మీ యందు ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు అని. సో దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనకు సాతాను ఎలాంటి పన్నాగాలు పన్నా, ఏం చేసినా కూడా దాన్ని మనం జయిస్తాం. కాకపోతే సంసోను అలాంటి పరిస్థితుల్లో మనకు కనిపించాడు. సంసోను గురించి 2-3 మాటలు మీరు ఆలోచిస్తే, సంసోను శారీరకంగా బలాఢ్యుడు, కానీ ఆత్మీయంగా బలహీనుడు. సంసోను ఆయన దేవునిచే అభిషేకించబడ్డాడే కానీ ఇంకా లోకానికి అంకితమైనటువంటి వానిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా పేరు గాంచేందుకు బదులు నేత్రాశ కలిగినటువంటి వ్యక్తిగా అతడు చరిత్రలో పేరుగాంచినట్లుగా మనం చూస్తాం. సంసోను రాజుగా వెలగాల్సింది పోయి రాజీ పడి వెలవెలబోయినట్లు కూడా ఇదే బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు సంసోను తల్లిదండ్రులకు చెప్పాడు, సంసోనుకు చెప్పాడు, సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్, సెపరేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిఫైలింగ్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్ట్రెంగ్త్. నీవు లోకానికి, పాపానికి, అపవిత్రతకు వేరుగా ఉన్నప్పుడే నేను నిన్ను నా బలముతో నింపుతాను, అభిషేకంతో ఉంచుతాను అని ప్రభు చెప్పాడు. సో సెపరేట్ గా ఉన్నప్పుడే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సెపరేషన్ నుండి మనం తొలగిపోతామో అప్పుడు దేవుడిచ్చినటువంటి స్ట్రెంగ్త్ ను కూడా మనం కోల్పోతాం అనేది మనం మర్చిపోవద్దు. ఎప్పుడు ఒక మాట అంటాను, అసోసియేషన్ మనకు ఎవరితో ఉంది అనేది చాలా ముఖ్యం. మంచివారితో మన అసోసియేషన్ ఉంటే బాగుంటుంది, కానీ చెడ్డవారితో మన అసోసియేషన్ ఉందనుకోండి, మనకు మిగిలేది అసాసినేషనే. మీ ఇన్పుట్ ఎట్లా ఉంటుందో మీ అవుట్పుట్ అట్లాగే ఉంటుంది. ప్రిన్సిపల్ కి ప్లెషర్ కి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు ఏదో ఒకటి స్మాష్ అయిపోతుంది. అండ్ సంసోను బతుకులో ప్రిన్సిపల్ స్మాష్ అయిపోయింది. దేవుడిచ్చినటువంటి వాక్య విధానాన్ని, సూత్రాన్ని నాశనం చేసుకున్నాడు. ఆయన ప్లెషర్కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. యేసు ప్రభు గురించి పౌలు భక్తుడు రాసినప్పుడు, ఆయన బలను గురించి రాసినప్పుడు ఒక ప్యారలల్ తీశాడు, ఒక మంచి పోలికను తీస్తాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 20వ వచనంలో మనకు కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు అని అంటాడు.
మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అని ప్రశ్నలు కూడా వేశాడు. సో ఒకే టైంలో ఇటు సాతానుతో సహవాసం, అటు ప్రభుతో సహవాసం, ఇటు ప్రభు బలను సమీపించాలి. నేను ఒక మాట అంటుంటాను, కొంతమందికి ఎలాంటి అనుభవం ఉంటుందంటే సండే ప్రభు బల దగ్గరికి వస్తారు, ఇక్కడ పాత్రలో చేయి వేస్తారు, అండ్ మండే టు సాటర్డే అటు బారుకు పోతారు, బీరు తాగుతారు. సో ఇటు ఈ బల్ల కావాలి, అటు ఆ బల్ల కావాలి అంటే లైఫ్ గుల్లవ్వకుండా ఏమవుతుంది చెప్పండి ఇంకా. సో సంసోను అలాంటి టైప్ అన్నమాట. ఆ ప్రకారము ఆయన జీవించినట్లు మనం గమనిస్తాం. సో సంసోనుకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, కనువిప్పు కలిగించేందుకు ప్రయత్నాలు చేశాడు. కానీ సంసోను ఆ పాఠాలు ఏవి నేర్చుకోకుండా ఆ ప్రకారమే ముందుకు కొనసాగినప్పుడు ఇక ఒక రోజున దేవుడు అతన్ని ఎడబాయాల్సి వచ్చింది. ఆ ఎడబాపుకు కూడా అతడు వచ్చాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సంసోను మీదికి, సంసోను ఫిలిస్తీయులకు, ఫిలిస్తీయులు సంసోనుకు మరి బద్ధ శత్రువులై ఉన్నారు. సంసోనును ఫిలిస్తీయులు ఏదో రకంగా బంధిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బంధించలేకపోయారు. ప్రతిసారి సంసోనుదే వారి మీద పైచేయి, ప్రతిసారి సంసోను వారిని దెబ్బకొట్టాడు, ప్రతిసారి సంసోను వారికి పాఠాలు నేర్పించి జయము సాధించాడు. ఒకే ఒక బలహీనత సంసోను మీద వారికి పైచేయి వచ్చేటట్టు చేసింది. మీరు తర్వాత చదువుకోండి, న్యాయాధిపతులు 16లో స్టార్టింగ్ లో మీరు చూస్తే ఫిలిస్తీయుల సర్దార్లు వచ్చి దెలీలా అనేటువంటి ఒక స్త్రీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే, నీవు ఏదో ఒక రకంగా అతడిని వశపరుచుకొని లోపరిచి అతడి యొక్క బల రహస్యం ఏంటో మాకు చెప్పు, దానికి మేమందరం కూడా నీకు ఇంత డబ్బిస్తాం అన్నప్పుడు దెలీలా మంచి స్త్రీ కాదు కనుక ఒప్పుకొని ఆయనను వశపరుచుకొని విసికించి ఏదో రకంగా ఆయన దగ్గర నుండి రహస్యాన్ని రాబట్టింది. రహస్యం రాబట్టిన తర్వాత ఇక సంసోను చాలా బలహీనంగా ఆమె చేతుల్లో దొరికిపోయాడు. అతని యొక్క జుట్టు కత్తిరించబడింది. అతడు ఏ ప్రకారము మరి అక్కడ బందీగా మారిపోయాడో దానికి మరి బైబిల్ మనకు చెప్తోంది. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. Our address Rupantaram 106 Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Secunderabad 5,94,000. Ma telephone numbers 04027113266, cell number 9848576393.